జగన్ రెడ్డి దొంగల ముఠ మళ్ళీ బయలుదేరింది. జగన్ రెడ్డి తిరుమల వెళ్ళే రోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. సోనియా గాంధీ గారు, డాక్టర్ అబ్దుల్ కలాం గారు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ఒక విశ్వాసం, నమ్మకంతో ఆ రోజు డిక్లరేషన్ మీద సంతకం చేసి దేవుడి పట్ల భక్తిభావాన్ని చూపించారు. జగన్ రెడ్డి సంతకం చేయకుండా తిరుమల వెళ్ళినప్పుడు ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీని తిరుపతి సంతకం పెట్టావా, మీ అమ్మ మొగుడు గుడి కట్టించాడా, ఈ రాష్ట్రంలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తాడు, వెళ్ళే అధికారం 151 సీట్ల మదంతో ఈ గుడివాడ గుట్కాగాడు, సన్నబియ్యం సన్నాసి, కొడాలని ఈ బొడుద్దాయి మాటలన్నీ కూడా నోటికొచ్చినట్టు అధికార మతంతో, ఆనాడు మంత్రిగా ఉన్న గర్వంతో పిచ్చవాగుడంతా వాగి ఎవడికి సంతకం పెట్టాలి, ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలని పిచ్చవాగుడు వాగిన పిచ్చ సన్నాసి ఈ కొడాలని, ఈ గుడివాడ గుట్కాగాడు, ఈ సన్నబియ్యం సన్నాసి. మళ్ళీ ఈరోజు ఈ దొంగల ముఠ అంతా బయలుదేరి డిక్లరేషన్ల మీద, తిరుమల పవిత్రత మీద, తిరుమల లడ్డు మీద, వెంకటేశ్వర స్వామి గొప్పతనం గురించి మాట్లాడే నైతిక అర్హత ఈ దొంగలకు లేదు. ఈ పిచ్చవాగుడు ఆగారు. సంతకం ఎవరికి పెట్టాలి, ఎవరికి డిక్లరేషన్ ఇవ్వాలి, ఎవడు గుడి కట్టించాడు, ఈ పిచ్చవాగుడు ఆగిన వైసీపీ దొంగల ముఠ మళ్లీ బయలుదేరింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాన్ని కప్పుపుచ్చుకోవడానికి, చేసిన అవినీతి కార్యక్రమాలని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఈ దొంగల బ్యాచ్, దొంగల ముఠా అంతా కూడా అటు కొడాలి నాని అవ్వచ్చు, పేరు నాని అవ్వచ్చు, వంశీ అవ్వచ్చు, ఈ దొంగల ముఠా అంతా మళ్ళీ బయలుదేరింది. మేము అడుగుతూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి రాసిన ఉత్తరంలో ఎక్కడన్నా నువ్వు సిబిఐ విచారణ అడిగావా, ఎక్కడన్నా న్యాయ విచారణ అడిగావా? ప్రధానమంత్రి గారు కానీ, సుప్రీంకోర్టుకి కానీ ఇవాళ మీ నాయకులు, చోటా మోటా నాయకులు మాట్లాడుతున్నాయన్నీ కూడా ఏ రోజన్నా, ఎప్పుడన్నా నీ నోట్లోంచి వచ్చిందా? ఏ రోజన్నా, ఎప్పుడన్నా నీ ఉత్తరంలో వచ్చిందా? ఇవాళ ఈ దొంగల మూట మాట్లాడే మాటలు, ఇవాళ నీ సుబ్బారెడ్డి మాట్లాడే మాటలు, నీ విజయసాయిరెడ్డి మాట్లాడే మాటలు, నీ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడే మాటలు, నీ కొడాలి నాని మాట్లాడే మాటలు, నీ పేరు నాని మాట్లాడే మాటలు, ఈ దొంగల ముఠా మాట్లాడే మాటలు, అంబటి రాంబాబు కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి రాసిన ఉత్తరంలో వాళ్ళు అడిగే ఉన్నాయా? చాలా స్పష్టంగా రివర్స్ టెండరింగ్ డ్రామాతో తిరుమల పవిత్రతని దెబ్బతీయాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి కారు కోతలు కూసిన కరుణాకర్ రెడ్డిని రాజశేఖర రెడ్డి ఆ రోజు టీటీడీ చైర్మన్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి టీటీడీ చైర్మన్ చేశాడు. అడ్డగోలుగా తిరుమల లడ్డూల్ని ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ కరుణాకర్ రెడ్డి ఆ ప్రాంతంలో వాళ్ళ కుమారులు ఎన్నికల్లో గెలవటానికి తిరుమల దేవాలయం నుంచి, ప్రసాదాల దగ్గర నుంచి, లడ్డూల దగ్గర నుంచి ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు చేశారు. కొడుకులను గెలిపించుకోవడానికి తిరుపతిలో, చంద్రగిరి ప్రాంతంలో మీరు తీసుకెళ్లిన నిధుల్లో
కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ఇవాళ మీరు ఇచ్చిన డైరీ కూడా సంవత్సరానికి 90 కోట్లు, 5 సంవత్సరాల్లో 5 90లు 450 కోట్లు తాడేపల్లి కొంపకి కల్తీ నెయ్యి మీదే డబ్బులు వచ్చాయి. ఒక్క నెయ్యి మీద 100 కోట్లు వస్తే ఇంకా అన్నప్రసాదాల్లో అవినీతి, మిగతా వస్తువుల మీద, ప్రసాదాల మీద ఎన్ని 100 కోట్లు లూటీ చేశారో, ఎన్ని పాపాలు చేశారో బాబాయ్ సుబ్బారెడ్డిని అడిగితే చెప్తాడు. బాబాయ్ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ప్రతి నెల కప్పం కట్టారు, ప్రతి నెల తాడేపల్లికి డబ్బులు పంపించారు. తిరుమల పవిత్రతని దెబ్బతీయాలనే లక్ష్యంతో మీరు చేసిన దుర్మార్గమైన కార్యక్రమాలు, టికెట్స్ మీద అన్ని మత ప్రచారం చేశారు. తిరుమల లౌడ్ స్పీకర్లో రకరకాల సినిమా పాటలు పెట్టారు. అక్కడ ఉన్న క్యూ లైన్లో అన్న ప్రసాదాలు కూడా ఇవ్వలేదు. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన అన్నదానం, తిరుమలలో పవిత్ర కార్యక్రమం 2,000 కోట్ల పైగా ఇవాళ దాతలు డబ్బులు ఇచ్చారు. ఆ అన్నప్రసాదంలో కూడా మీరు వాడిన నాసి రకం బియ్యం, మీరు పెట్టిన సాంబార్ కావచ్చు, కూరలు కావచ్చు, 5 ఏళ్లు ప్రజలు ఎన్ని బాధలు పడ్డారో, ఒక పిల్లలకు పాలు ఇవ్వటం కానీ, క్యూ లైన్లో మంచినీళ్ళు ఇవ్వటం కానీ, క్యూ లైన్లో అన్నప్రసాదాలు పెట్టడం కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టారు భక్తులు. నడిచి వచ్చే భక్తులు వన్యమృగాలు వస్తూ ఉంటే కర్రిచ్చి కర్ర కొట్టమన్నారు. ఎన్ని అపహాస్యాలు చేశారు, ఎన్ని దుర్మార్గాలు చేశారు, ఇన్ని పాపాలు చేసి మళ్ళీ వాళ్ళ శ్రీరంగ నీతులు చెప్తారా? ఈ కొడాలి నాని ఇలాంటి బడుద్దాయి మళ్ళీ తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి నువ్వు మాట్లాడతావా? ఎంత అహంకారంగా మాట్లాడావు, ఎంత దుర్మార్గంగా మాట్లాడావు. ఎవడమ్మా మూడు గుడి కట్టాడా? ఎవడికి సంతకం పెట్టాలా? ఎవరికి డిక్లరేషన్ ఇవ్వాలా? నువ్వు మాట్లాడిన బలుపు మాటలు, కొవ్వు ఎక్కి మాట్లాడావు. ప్రజలు ఆ కొవ్వు తీశారు, మీరు 11 సీట్లకు పరిమితం చేశారు. మీ కొవ్వు తీసినా కూడా జంతువుల కొవ్వు రివర్స్ టెండరింగ్తో నాసిరకం కల్తీ నెయ్యిని తిరుమల లడ్డూకు తీసుకొచ్చి జంతువులు కొవ్వు కల్తీ చేసి ఆ పాపానికి మీకు పట్టిన కొవ్వుని ఆ వెంకటేశ్వర స్వామి ప్రజా తీర్పుతో 11 సీట్లకి మిమ్మల్ని దించినా కూడా మళ్ళీ బలుపు మాటలతో ఈరోజు కొడాలి నాని, పేరు నాని మాట్లాడుతూ ఉన్నారు. ఎంత అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎంత బలుపుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చూసాం అనంతపురంలో రథాన్ని ఈశ్వర్ రెడ్డి అనే వైసీపీ కార్యకర్త నాయకుడు రథాన్ని తగలబెట్టాడని అక్కడ పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఇవాళ టీవీల్లో, మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో ఇవాళ బట్టబయలైంది. మీ దుర్మార్గాలన్నీ బట్టబయలయ్యాయి. ఆ రోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాములవారి తల తీశారు విజయనగరం. అంతర్వేది రథాన్ని తగలబెట్టించారు. కనకం దుర్గమ్మ దేవాలయంలో రథాలు వెళ్ళిపోతే, వెండి రథాలు, రథాలే కదా మేము వెండి రథాలు తయారు చేస్తా ఉన్నారు. మీరు చేసిన పాపపు కార్యక్రమాలు, మీరు చేసిన దుర్మార్గ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి రాకుండా బాధ్యతారాహిత్యంగా కొడాలి నాని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. వైసీపీ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆ శిక్షలో భాగంగానే 151 సీట్ల మీ అహంకారాన్ని
11 సీట్లకి పరిమితం చేసినా మళ్ళీ మీ రోత పత్రికలో రోజు అసత్యాలు అవాస్తవాలు వండి వార్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని మళ్ళీ అసత్య ప్రచారాలు మొదలు పెడుతూ మీరు చేసే దుర్మార్గాలు అన్ని కూడా కాదు. అక్కడ సంప్రోక్షణ జరిగి అక్కడ ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా అక్కడ ఉన్న నిబంధనలకు అనుగుణంగా అక్కడ అన్ని కూడా కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు తిరుమలలో జరుగుతూ ఉంటే అక్కడ జరిగిన మీరు చేసిన దుర్మార్గాల్ని కడిగే విధంగా శాస్త్రం ప్రకారం అన్ని జరుగుతూ ఉంటే మళ్ళీ మీ రోతపత్రిక ద్వారా ఏమీ జరగలేదని బొక్కాయించాలని బజారు మాటలో దుర్మార్గమైన మాటలో అడ్డగోలు మాటలో మళ్లీ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఆ సంబంధించిన ఏఆర్ డైరీకి నోటీస్ ఇచ్చి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా బట్టబయలు చేసే కార్యక్రమాన్ని ఆ కేంద్ర సంస్థలన్నీ కూడా విచారణ చేస్తూ ఉన్నాయి. సిట్ ఆధ్వర్యంలో ఒక సీనియర్ ఐజీ ఆధ్వర్యంలో వీటన్నిటి మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. అట్లాగే తిరుమల దేవస్థానానికి సంబంధించిన అధికారులు కూడా కేసు కూడా మరి బుక్ చేయడం కూడా జరిగింది. కేసు పోలీస్ స్టేషన్ లో కేసు ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా ఏదైతే వాళ్ళ బలుపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడో ఈ వైసీపీ నాయకులు, ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఈ వైసీపీ మాజీ మంత్రులు, ఈ వైసీపీ మాజీ ఎంపీలు బాధ్యతారాహిత్యంగా అహంకారంగా దుర్మార్గంగా వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగిన అపచారాన్ని ఆ లడ్డూ ప్రసాదాల్లో జరిగిన మీరు చేసిన పాపాలని కడిగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి భక్తులు కావచ్చు ప్రజలు కావచ్చు అన్ని విధాలుగా కూడా పుణ్య కార్యక్రమాలు చేస్తా ఉంటే బలుపు మాటలతో అహంకారపు మాటలతో అడ్డగోలుగా మళ్లీ జగన్ రెడ్డి వీళ్ళందరితో కూడా మరి మాట్లాడిస్తా ఉన్నాడు. తప్పకుండా ఈ తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా ఏదైతే అన్ని విధాలుగా కూడా శిక్షిస్తామని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. చట్టం స్పష్టంగా చెప్తుంది, అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. ఈ బలుపు మాటలో తగ్గించుకోమని, ఈ అహంకారపు మాటలో తగ్గించుకోమని కొడాల నానిని, పేరు నానిని, ఈ దొంగల ముఠాని వీళ్ళందరినీ కూడా వదిలిన జగన్ రెడ్డి కూడా ఇవాళ మళ్ళీ ఏదో విధంగా ప్రజలను నమ్మించాలని ఏం చెప్తా ఉన్నాడు? ఆవులు సరిగా మేపలేదని చెప్పాడు, టెండర్ సక్రమంగా జరిగిందని అబద్దాలు చెప్పాడు, అవాస్తవాలు చెప్పాడు. ఆవులు సరిగా మేపకపోవడంతో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పాడు. సరిగా మేపకపోవటం వల్ల బుద్ధి జ్ఞానం లేని మాటలు తప్పు చేసి మళ్ళీ కప్పుపుచ్చుకోవడానికి ఇవన్నీ కూడా మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. తప్పకుండా ఇవాళ మీరు చేసిన దుర్మార్గాలు, మీరు ఆవులు ఈ నెయ్యిలో మీరు చేసిన పాపాలు, ఏదైతే కమిషన్ల కక్కుతుతో రివర్స్ రన్నింగ్ డ్రామాలాడి విశిష్టమైన వ్యక్తులను పెట్టావా? నువ్వు పెట్టింది ఇవాళ ఎన్ని దుర్మార్గాలు చేసావు, ఎన్ని అరాచకాలు చేసావు. 50 మంది టీటీడీ మెంబర్లను పెట్టి కోర్టు దాకా తీసుకెళ్లి మరి అన్ని విధాలుగా కూడా తాడేపల్లి కొంప నుంచి ఆదేశాలు వచ్చి ఒక అవినీతిపరుడైన ధర్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టి మరి కొడుకు చనిపోయిన 12 రోజులు తిరగకుండా మరి గుళ్ళో చేరటం, ఇవన్నీ కూడా చాలా ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు చేశారు. అట్లాగే సుబ్బారెడ్డి భార్య కావచ్చు, సుబ్బారెడ్డి కుటుంబం కావచ్చు, ఇడుపులపాయలో వాళ్ళు అక్కడ చేసిన స్తోత్రాలు, అట్లాగే తిరుమలలో మరి సుబ్బారెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డి భజన, ఎన్ని పాపాలు జగన్మోహన్ రెడ్డి చెప్పులేసుకొని దేవాలయంలోకి వెళ్ళటం, ఎన్ని పాపాలు చేయాలి. పడిన అక్షంతలు కూడా ఏ విధంగా దులుపుకున్నాడో రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. ఇవన్నీ కూడా మరి ఈ ఇన్ని పాపాలు చేసిన మిమ్మల్ని దేవుడు వదిలిపెట్టడం, చట్టం వదిలిపెట్టడం, అన్ని విధాలుగా కూడా మీరు చేసిన పాపాలన్నీ కూడా బయటికి లాగి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి నగలు కూడా బయటికి వెళ్ళిన నగలు మళ్ళీ మీరు అదే విధంగా తీసుకొచ్చారా? ఆ నగలన్నీ కూడా సవ్యంగా ఉంచారా? ఏదైతే పరకామణి దేవుడికి వచ్చిన ఉండి డబ్బులు దేవాలయంలో లెక్కబెట్టేవి కూడా మీరు రకరకాల ప్రాంతాలకు తీసుకెళ్లి దాంట్లో కూడా
తప్పు చేశారని ఇవాళ భక్తులు కంప్లైంట్ చేసే పరిస్థితి వచ్చిందంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మీరందరూ కూడా చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు. ఈ అరాచకాలు, ఈ పాపాలు, ఈ దుర్మార్గాలన్నీ కూడా సిట్టు విచారణ చేసి ఈ దుర్మార్గుల్ని, ఈ పచ్చి అబద్ధాలు మాట్లాడే ఈ జగన్ రెడ్డిని కఠినంగా, ఆ దొంగల ముఠాని, ఆ తప్పు చేసిన అధికారుల్ని కఠినంగా శిక్షించాలని, ఇమ్మీడియట్ గా వాటి మీద విచారణని వేగవంతం చేయాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఇవన్నీ కూడా వేగవంతం చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం.